స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో నూతన గ్రామ పాలన సోమవారం అధికారికంగా ఆరంభం జరిగింది. సోమవారం రోజున స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించిన డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ సమక్షంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో బొంతుపల్లి గ్రామ నూతన సర్పంచ్గా బాబు సంపత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్గా చదువు నరసింహారెడ్డి, అలాగే గ్రామానికి చెందిన 8 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం నూతన సర్పంచ్ బావు సంపత్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే మాజీ సర్పంచ్ జూనుతుల జనార్దన్ రెడ్డి మరియు 8వ వార్డు సభ్యురాలు గౌతమిలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణము ధృవీకరణ చేస్తున్నాను. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. నన్ను గెలిపించిండ్రు, 5 సంవత్సరాల పదవికి నిలబెట్టిండ్రు. మరియు నేను అందరం కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ విధంగా కూడా మేము కూడా అదే మాదిరిగా ఉంటామని మేము అంటున్నాం. మా ఆయన మీద నా మీద నమ్మకంతో నన్ను 8వ వార్డు అందరూ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇదే విధంగా మీకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాసో మాకు తెలియజేస్తే మేము పెద్దలందరితో మాట్లాడి చర్చించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 22 డిసెంబర్ 2025 రోజున నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయబడింది. నా పేరు చదువు గౌతమి రామకృష్ణారెడ్డి. వీణవంక మండల్ బొంతుపల్లి గ్రామంలో 8వ వార్డులో నన్ను అధిక మెజారిటీతో గెలిపించిన మా వార్డు సభ్యులందరికీ నా నమస్కారం. నేను రాజకీయాల్లోకి మొదటిసారిగా వచ్చాను. మా ఆయన నా పక్క నుండి నన్ను ముందుంచాడు. మా ఇద్దరి మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు మా వార్డుకి ఎటువంటి సమస్యలకైనా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఈ 5 సంవత్సరాలలో మన వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సౌకర్యాలు, వసతి, పెన్షన్, ఇంకా ఎటువంటి వాటినైనా పరిష్కరించడానికి మా వంతు బాధ్యతగా కృషి చేస్తాం. నాలాంటి మరెందరో యువకులు రాజకీయాల్లోకి వచ్చి మన గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు మా వార్డు వాళ్ళు అన్ని విధాల సహకరిస్తే వారికి ఎల్లవేళలా అందదండగా ఉండి వారి సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందులో భాగంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన గ్రామ సర్పంచ్ బాబు సంపత్ గారికి మరియు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికైనటువంటి మన చదువు నరసింహారెడ్డి గారికి, 1వ వార్డు సభ్యులు పిల్లి ఎల్లయ్య గారికి, 2వ వార్డు సభ్యులు మాంకాళి తిరుపతి గారికి, 3వ వార్డు ఉప సర్పంచ్ గా అయింది కాబట్టి 4వ వార్డు సభ్యులు మరి తాటికొండ పావని గారికి, కర్ర మంజుల గారికి, 5వ వార్డు సభ్యులు పావని గారికి, 6వ వార్డు సభ్యులు సుగుణ గారికి, 7వ వార్డు సభ్యులు బాబు శంకర్ గారికి,
8వ వార్డు సభ్యులు చదువు గౌతమి గారికి మరియు వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే మాదిరిగా మన గ్రామంలో మాజీ సర్పంచ్ గారులకు, ఉప సర్పంచ్ గారులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, పెద్దలకు, చిన్నలకు, నా తోటి వారి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నేను మొట్టమొదటి 95లో సర్పంచ్ కావడం జరిగింది. అంటే ఇప్పటికి 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే నేను సర్పంచ్గా ఎన్నుకోవడం ఈ గ్రామం అందరూ కూడా. అంటే నేను 85 నుండి కష్టపడితే 95లో సర్పంచ్ కావడం జరిగింది. అంటే మీలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా రాజకీయంగా చైతన్యంగా కష్టపడాలి, ముందుకు రావాలని నేను చెప్తున్నాను. కాబట్టి అన్ని సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత 95లో సర్పంచ్ కావడం, మరి అదే మాదిరిగా 13లో కూడా జనరల్ అయితే మళ్ళా సర్పంచ్ కావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలం కొనడం, ఇక్కడ ఆఫీసు నిర్మాణం చేయడం, స్కూల్ బిల్డింగ్లు కట్టడం, చల్లూరు రోడ్ వేయడం, ఎల్బాక రోడ్ వేయడం, అన్ని రోడ్ల కార్యక్రమాలు కానీ, రోడ్ వెడల్పు కార్యక్రమాలు కానివ్వండి, ఆంజనేయుని దేవాలయం అంటే సర్పంచ్ కంటే జస్ట్ ముందే కట్టడం జరిగింది. 94లో ప్రారంభించడం జరిగింది. మరి అదే మాదిరిగా మొన్నటికి మొన్న మన గ్రామంలో పోచమ్మ గుడి అంటే చాలా చిన్నగా రోడ్డు మీద ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది అనే ఉద్దేశంతో అందరం కూడా తప్పకుండా గుడి కట్టాలని ఒక 4-5 ఏళ్ళు కూడా కష్టపడి, మరి ఈ మండలంలో లేనటువంటి విధంగా మరి భారీ ఎత్తున కూడా మనం పోచమ్మ గుడి దేవాలయం, గ్రామ దేవతలను నిలుపుకోవడం, బొడ్డాయి కార్యక్రమము భారీ ఎత్తున. అంటే నా జీవితంలో కూడా అంత మందిని నేను అంత మంది కూడా పాల్గొనడం అది కళానిజం అనే విధంగా కూడా జరిగింది మన గ్రామంలో. మీరందరూ కూడా గమనించాలి. మరి అదే మాదిరిగా మరి ఆ కార్యక్రమంలో బావు సంపాదు ఒక నౌకరి కంటే, ఒక జీతం ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా కష్టపడి ఆ దేవాలయంలో బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి. మరి అంత తర్వాత జితేందర్ కూడా కష్టపడ్డాడు, అదే విధంగా రేగులోదన్ కూడా కష్టపడ్డాడు. వీళ్ళందరూ కూడా ఆ దేవాలయం నిర్మాణంలో అనేక విధాలుగా నాకు చేదోడు వాదుడుగా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా నాకు తోడ్పడడం వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నా, గ్రామం కూడా రుణపడి ఉండాలని కోరుకుంటున్నా. అదే క్రమంలో ఇప్పుడు బావు సంపదను కూడా గ్రామస్తులందరూ కూడా హక్కున చేర్చుకొని తప్పకుండా బావు సంపద గెలవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ ప్రేమతోటే గెలిపించడం జరిగింది. మరి ఇక ముందు కూడా ఇంకా మన గ్రామంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మొట్టమొదలు మనలా ఇబ్బంది కలిగేది 2 సంవత్సరాల నుండి మనకు జమ్మిగుంట నుండి బస్సు బంద్ అయి అందరు కూడా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అది త్వరలో మనం బస్సును తెప్పించుకోవడం జరగాలని కోరుకుంటున్నా. అందరు కూడా సహకరిస్తే మన 8 రోజుల బస్సు కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇంకా మన గ్రామంలో ఈ లీకేజీ కానివ్వండి, పాఠశాలలో కూడా స్ట్రెంత్ తగ్గి రాను స్కూల్ మూతపడేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. గతంలో ఆ పరిస్థితి ఉన్నప్పుడు నేను విద్యా వాలంటీర్లు పెట్టడం జరిగింది. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. పాఠశాలను అనేక విధాలుగా జాగా కొనడం జరిగింది. ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోయి మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మోడల్ విలేజ్ గా మన సార్ అన్నట్టు ఒకసారి మోడల్ విలేజ్ గా కూడా మనకు బహుమానం రావడం జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో 5 సీల్డ్లు ఇస్తే 3 సీల్డ్లు నేను బొంతివెలికే నేను ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు 3 సీల్డ్లు నాకే రావడం జరిగింది. అంటే ఎంత కష్టపడతా, ఊరే నాది నేనే ఊరు అనే విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని మీరు గమనించాలి. నా గురించి మీరు గమనించారు కాబట్టి మొన్న అత్యధికంగా మెజారిటీతో వార్డు సభ్యుల సర్పంచ్ని అందరిని కూడా గెలిపించడం జరిగిందని కూడా నేను కూడా అనుకుంటున్నా. ఇదే మాదిరిగా నా మాట మీద ఇంకో కొంతకాలం మీరు నాకు సహకరిస్తే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను తప్పకుండా ముందుంటానని. ఇక అదే మాదిరిగా మన గ్రామంలో చిన్న చిన్న సమస్యలు అంటే మరి నా శక్తానుసారం కూడా చేయడం జరుగుతుంది. ఇక జరగబోయే రోజుల్లో కూడా మీరు ఎలాంటిది ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. కానీ సాటికేదో నేటికేదో మాట్లాడితే కలవది. తప్పకుండా మీరు నా దృష్టికి తీసుకొస్తే మీ అందరికి కూడా తప్పకుండా నా వంతు సాయం చేస్తా. మన గ్రామాన్ని ఎలాంటి వివాద రహితంగా తీసుకుపోవాలని కూడా నేను కోరుకుంటున్నా.
మీరు అందరు కూడా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తే గ్రామాన్ని అదే విధంగా మంచి లైన్లో తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత ఉపన్యాసం ముగించుకుంటున్నాను.